తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి శాపం అవుతుందా? తల్లిదండ్రుల పాపపుణ్యాల ఫలితాన్ని వారి పిల్లలు అనుభవిస్తారు. పాపకర్మల ఫలితాన్ని జాతకంలో పితృశాపం, స్త్రీశాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలని కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను దూషిస్తారు. వాస్తవానికి వాళ్ళనే మనం ఎంచుకున్నాం. జీవితంలో చేసిన కర్మలను బట్టి రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటాడు. కుటుంబంలో ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే ఆ శాపం రాబోయే తరాలకు సైతం సంక్రమిస్తుంది. పితృదేవతలకు కర్మలను నిర్వహించకపోయినా పాప ఫలితం అనుభవిస్తారట. ఇలాంటి శాపాల కారణంగా జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. పూర్వీకులు గతంలో చేసిన పాపకర్మల ఫలితాలను తర్వాతి తరం అనుభవిస్తుంది. స్త్రీ పురుషులు ఎవరైనా సరే వయసులో ఉన్నప్పుడు చెడు అలవాట్లకు బానిసైతే ఆ పాపం తర్వాతి తరంపై వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తుంది. పుట్టుకతోనే భయంకరమైన రోగాలు సోకడం, అవయవ లోపాలతో పుట్టడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా కాలక్రమేణా వ్యాధుల బారిన పడటం దీన్ని వంశపారపర్యం అంటారు. గురుగ్రహం అనుగ్రహం లేనప్పుడు సంతానం జీవితంలో వృద్ధి సాధించలేరు. వారిని చూసి తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురవుతారు. నిజానికి అనుభవించే వారికంటే వారిని చూసే వారి బాధే అధికంగా ఉంటుంది. గురు ధ్యానం ప్రప్రద్యామి పుత్రపీడోపశాంతయే అని శాస్త్రవాక్కు. బృహస్పతి ధ్యానంతో సంతానం వల్ల కలిగే బాధ తొలగిపోతుంది. ఓ కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన కర్మతో పాటు ముందు తరాల వారి కర్మలను కూడా స్వీకరిస్తాడు. కొందరు అన్యాయంగా భూములను ఆక్రమించుకుంటారు. మోసం చేస్తూ మరొక విధంగానో భూములు లాక్కుంటారు. కుటుంబానికి భూమి వంశపారపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతల ఏడుపు శాపంగా మారి ఆక్రమించుకున్న వారి కడుపు కోతకు కారణం అవుతుంది. దీంతో వారి పిల్లలకు అకాల మరణం లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక ఆలోచించాలి. యోగులైతే భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు. ఉచితంగా ఇస్తానన్నా తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములను అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కుటుంబం కోసం. వారు బాగుపడితే చూసి ఆనందించాలని కోరుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాల మరణాల పాలవుతారు.